పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఈరోజు పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం రండి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గతించిపోయెను, వర్షకాలము తీరిపోయెను, వర్షమిక రాదు. లెమ్ము రమ్ము. మన ప్రియుడైన యేసుక్రీస్తు మనలందరినీ కూడా, అనగా యేసుక్రీస్తును నమ్ముకొని బాప్తిస్మం పొందుకొని ఆత్మతో నింపబడినటువంటి బిడ్డలను లేదా వధువు సంఘమును దేవుడు పిలుస్తున్నటువంటి మాట. ప్రేమతో మన ప్రియుడు యేసుక్రీస్తు లెమ్ము రమ్ము, కాలం గతించిపోయింది కాబట్టి లెమ్ము రమ్ము అనేటువంటి మాటతో మనల్ని ప్రేమిస్తూ, ప్రేమతో ఆప్యాయతతో ఆయన మనల్ని పిలుస్తున్నటువంటి మధురమైనటువంటి పిలుపు, ప్రేమతో కూడినటువంటి పిలుపు. లెమ్ము అనేటువంటి మాట సాధారణంగా ఎవరితోటి మనము అంటామంటే కూర్చున్న వారితో లెమ్ము అంటాం. రెండవదిగా ఎవరితో ఈ మాట అంటాము? నిద్రలో ఉన్నటువంటి వారితో లెమ్ము అని అంటాం. మూడవదిగా ఎవరితో అంటాము? పడిపోయినటువంటి వారితో లెమ్ము అనేటువంటి మాట సాధారణంగా మనము అంటుంటాం. ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తు లెమ్ము అంటున్నాడంటే మనం ఎక్కడో కూర్చొని ఉన్నామని అర్థం, లేదా నిద్రలో ఉన్నామని అర్థం, లేదా పడిపోయి ఉన్నామని అర్థం. లెమ్ము అంటున్నాడంటే మనము మనల్ని పరిశోధించుకోవాలి. మొట్టమొదటిగా లెమ్ము అన్నటువంటి మాట కూర్చున్న వారితో సాధారణంగా అంటాము కదా. ఈరోజు ప్రజలు కూర్చున్నటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో మనం చూడవచ్చు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనములో 6వ లైన్లో మనం చూడవచ్చు. చీకటిలో కూర్చున్న ప్రజలారా, మరణఛాయల్లో కూర్చున్నటువంటి ప్రజలారా, లెమ్ము అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. చీకట్లో కూర్చున్నారు లేదా మరణఛాయలో కూర్చున్నటువంటి ప్రజలు. ఈరోజు మరణఛాయల్లో ఉన్నటువంటి ప్రజలారా, ఈ లోకమును అనుభవిస్తున్నటువంటి వారలారా, లోకాన్ని ప్రేమిస్తున్నటువంటి వారలారా, ఈ లోకమును స్నేహిస్తున్నటువంటి వారలారా, లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి సాతాను వలన పుట్టినవే. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి అని దేవుడు చెప్పాడు. అనేకులు ఏం చేస్తున్నారు? లోకాన్ని అనుభవిస్తూ, లోకంలోనే జీవిస్తూ, లోకంతోనే స్నేహిస్తూ లోకాన్ని అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉన్నారు. మరణఛాయలో ఉన్నారు. మరణమైపోయేటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. కాబట్టి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రేమతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. మరణఛాయలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. ఆ వెలుగే యేసుక్రీస్తు. యోహాను సువార్త 8 అధ్యాయము 12వ వచనములో యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను,
నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుచునని మీతో చెప్తున్నాను అన్నాడు. అలాగే యోహాను సువార్త 1:9 అంటాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుచున్నది అంటూ యోహాను శుభవార్తలో కూడా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగైనటువంటి దేవుడై ఉన్నాడు. మరణశాయలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రాంతంలో కూర్చున్న వాళ్ళు వెలుగును చూసిరి. కాబట్టి మరణశాయలో కూర్చున్నటువంటి వాళ్ళు యేసయ్య దగ్గరికి రావాలి, జీవం పొందుకోవాలి. నేనే మార్గము, సత్యము, జీవము, నన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలకు నేను నిత్య జీవం ఇస్తానని యేసుప్రభు చెప్తున్నాడు. ఎందుకు మరణశాయలో కూర్చున్నారు? ఎందుకు మరణమైపోతారు? ఎందుకు నరకానికి వెళ్తారు? ప్రియమైన నా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దగ్గరికి రండి. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కూర్చున్నట్టు బైబిల్లో రాయబడ్డది. లూకా శుభవార్త 22:55 పాపులతో, చలి కాచుకుంటున్నటువంటి పాపులతో, దుష్టులతో, దుర్మార్గులతో యేసుక్రీస్తుని సిలువకేసినటువంటి గుంపది. యేసుక్రీస్తు చేతుల్లో కాళ్ళలో శిలలను కొట్టినటువంటి గుంపది. యేసుక్రీస్తును బల్లెముతో పక్కలో పొడిచినటువంటి గుంపు. యేసుక్రీస్తు తలకు ముళ్ళ కిరీటము కొట్టినటువంటి గుంపు. నిరపరాధి అయిన యేసును సిలువకేసి చంపుతున్నటువంటి గుంపుతో పేతురు కూర్చున్నాడట. అక్కడ పేతురు కూర్చున్నాడు. అది పాపుల గుంపు, అది పేతురు కూర్చునే స్థలము కాదు. అందుకనే పేతురు దిగజారిపోయాడు. యేసు ఎవరో అని బొంకాడు. నీవు యేసుప్రభు శిశువు అంటే నేను యేసుప్రభు శిశువుడను కాను, ఆయన ఎవరో నాకు తెలియదు అని బొంకాడు. 3 సార్లు అబద్ధమాడాడు. ఎందుకు? దుష్ట సంగత్యం మంచి నడవడిని చెడుపును. కాబట్టి సహోదరులారా, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? నీవు కూర్చున్న స్థలము ఎలాంటిదో ఒక్కసారి పరిశీలించుకో. నీవు ఆ దుష్టుల సావాసం చేస్తే, వాళ్ళు కూర్చున్న దగ్గర నువ్వు కూర్చున్నట్టయితే, వాళ్ళతో స్నేహించినట్లయితే ఖచ్చితంగా నిశ్చయముగా ఆధ్యాత్మికంగా నువ్వు దిగజారిపోతావు. నువ్వు ఆత్మలో నష్టపోతావు, దేవునికి దూరం అయిపోతావు, పరలోకాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. దుష్టుల స్థలము కానీ, దుష్టుల సంఘము కానీ, వాళ్ళ స్నేహం కానీ చేయొద్దు. వాళ్ళు కూర్చున్న దగ్గర కూర్చోవద్దు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలోనే మనం చూస్తాం, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎవరితో ఉంటున్నావో, ఎవరితో తిరుగుతున్నావో ఒక్కసారి పరిశీలించుకో నా ప్రియమైన దేవుని బిడ్డ. ఒక ఆయన ఆదికాండం 19వ అధ్యాయము 1వ వచనములో లోతు సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడని రాయబడ్డది. సొదొమ చెడిపోయిన ప్రాంతం, బహు ఘోరమైన పాపులు, దేవుని దృష్టికి ఘోరమైన పాపులు, అగ్ని చేత కాలిపోయేటువంటి ప్రాంతం అది. వారి పాపము ఆకాశానికి అంటుకున్నదని బైబిల్లో రాయబడ్డది. వారితో స్నేహించి, వారితో కలిసి, వారి దగ్గర కూర్చున్న లోతు జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడట. పంచాదులు చేసేటువంటి స్థలం అది, తీర్పు తీర్చేటువంటి స్థలం అది. ఇతడు కంకణము కట్టుకున్నాడు, నేను కూడా పెద్ద మనిషినై ఉంటా, పెద్ద మనిషిలాగా ఈ సొదొమ గొమొర్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం తీరుస్తా అనుకున్నాడు. కానీ తాను ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన సంగతి, దేవునికి దూరం అయిపోతున్నటువంటి సంగతి, తన కుటుంబము నాశనం అయిపోతుందన్న సంగతిని లోతు గ్రహించలేకపోయాడు. అనుకున్నాడు, నేను న్యాయాధిపతినై న్యాయం చేస్తాను, పంచాదులు చేస్తాను అనుకున్నాడు లోతు.
సొదొమ గౌని యొద్ద కూర్చున్నాడు లోతు. కాబట్టి దేవుని బిడ్డలారా, లోతు దిగజారిపోయాడు. లోతు కుటుంబం నాశనం అయిపోయింది. దేవునికి లోతు దూరం అయిపోయాడు. నువ్వు కూర్చున్న స్థలము బహు డేంజర్ అయి ఉన్నది. కాబట్టి జాగ్రత్త. మంచి స్థలాన్ని ఎన్నుకోవాలి, మంచివారితో స్నేహించాలి, దుష్టులతో కాదు. ఈ బైబిల్లో ఆదికాండం 35 మొదటి వచనంలో యాకోబు సంసారంలో కూర్చున్నాడు. యాకోబు 4 భార్యలను చేసుకుండు, 12 మంది పిల్లల్ని కన్నాడు. ఆ గందరగోళంలో, ఆ సంసారంలో మునిగి తేలుతుండు. సాగరమన్న ఈదొచ్చు కానీ సంసారము ఈదరాదు అన్నారు పెద్దలు. ఒక భార్యతోటే ఏగలేమంటే 4 భార్యలు చేసుకుండు. వాళ్ళకు 12 మంది పిల్లలు పుట్టిరు. దేవుని ప్రార్థన మర్చిపోయాడు, వాక్య ధ్యానం మర్చిపోయాడు, దేవుని మందిరం విషయం మర్చిపోయాడు, సేవ విషయం మర్చిపోయాడు, సంసారంలో కూర్చున్నాడట. అందుకే దేవుడు వచ్చిండు, యాకోబు లే, బేతేలుకెళ్ళు, అక్కడ నా నామ మహిమ కోసం మందిరము కట్టు, మర్చిపోయావా అని దేవుడు యాకోబుని హెచ్చరించినటువంటి సంగతి అక్కడ రాయబడింది. కాబట్టి ఎక్కడ, ఎవరితో, ఏ స్థితిలో, ఏ స్థలంలో నువ్వు కూర్చున్నావో, ఈ వాక్యాన్ని వింటున్నా నువ్వు లేచి, ఉన్న పాటున లేచి యేసుక్రీస్తు దగ్గరికి రా. ఆయన పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. నిన్ను ఆయన దీవిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు, నిన్ను నడిపిస్తాడు. ఆయన దగ్గరికి రా. చీకట్లో కూర్చున్న వారలారా, పాపులతో కూర్చున్న వారలారా, సంసారంలో కూర్చున్న వారలారా, జాగ్రత్త. మీరు లేచి యేసయ్య దగ్గరికి రండి. కూర్చున్నటువంటి పరిస్థితిలో ఉండకుండి రండి. అందుకే లెమ్ము అని దేవుడు చెప్తున్నటువంటి మాట అదే. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో ఏలియా, సేవ చాలు, నేను ఇంకా సేవ చెయ్య, నన్ను తీసుకుపో, చేసిన సేవ చాలు, నన్ను తీసుకుపో అని మరణాపేక్ష గలవాడై ఒక బద్రి వృక్షం కింద కూర్చుండి ఉండెను అని రాయబడ్డాడు. దేవుడు చెప్పాడు, ఏలియా నువ్వు ఇంకా సేవ చేయవలసినటువంటి పని ఎంతో ఉంది, ఇంకెందరికో నువ్వు సువార్తను ప్రకటించాలి, ఎంతమంది నువ్వు రక్షించాలి, ఇప్పుడే చెట్టు కింద కూర్చున్నవేంటి, లే అని చెప్పాడు. వెంటనే ఏలియా దేవుని యొక్క పిలుపును విని, దేవుడిచ్చినటువంటి రొట్టెను తిని, ఆ మాంసమును తిని 40 రోజులు ప్రయాణం చేసి గొప్ప పరిచర్య చేశాడని మనం బైబిల్లో చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, నువ్వు కూర్చున్న స్థితిలో ఉంటే లేచి రమ్మని ప్రభువు పిలుస్తున్నాడు. రెండవది, ప్రభు ఇంకెవరిని పిలుస్తున్నాడు తెలుసునా? నిద్రలో ఉన్న వారలారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకుంటున్నాం, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. చాలామంది నిద్రలో ఉంటున్నారు ఈరోజు. క్రైస్తవ సమాజమా, దేవుని సంఘమా, నిద్రపోయే సమయం కాదు ఇది. ఇది మెలకువగా ఉండి ప్రార్థించే సమయం, ఇది బైబిల్ ధ్యానించే సమయం, ఇది పరిశుద్ధాత్మతో నింపబడే సమయం. ఇది ఈ సమయంలో నిద్రపోయేది కాదు. నిద్రలో నుండి లెమ్ము అంటున్నాడు. కాబట్టి మనము నిద్రలో నుండి బయటికి రావాల్సిందే. బుద్ధి లేని కన్యకలు నిద్రపోయారు. యేసుక్రీస్తు వచ్చే సమయంలో 5 మంది బుద్ధి లేని కన్యకలు నిద్రపోయి విడవబడ్డారు. ఆ సంఘటన మనకు తెలుసు కదా. క్రైస్తవులమైన మనము నిద్రమత్తులు వదులుకోవాలి. దేశం కొరకు ప్రార్థన చేయి, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయి, ఈ ప్రపంచ ప్రజల కొరకు ప్రార్థన చేయి. దేవుని రాజ్యము కట్టబడుట కొరకై నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి భారము, బాధ్యత నీ మీద ఉన్నది. అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, అందుకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు.
నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఇది మర్చిపోకు, నిద్రలో నుండి లే. గెచ్చమనే తోటలో శిష్యులు నిద్రపోతున్నారని మనకు తెలుసు. యేసుప్రభు ప్రార్థిస్తుంటే 12 మంది శిష్యులు నిద్రలో ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు, పేతురు నా కొరకు మెలకుండి ప్రార్థన చేయవా? అనేక సంఘటనలు మనం చూస్తుంటాం. పౌలు భక్తుడు వాక్యం చెప్తున్నప్పుడు ఐతికు అనేటువంటి యవనస్తుడు నిద్రలో ఉన్నాడు. ఆ నిద్రలో నుండి, ఆ మేడ గది నుండి కింద పడి సచ్చాడు. నువ్వే నిద్రలో ఉన్నావు? బైబిల్లో అనేక విషయాల్లో మనము చూడొచ్చు. 1 సమూయేలు 26 అధ్యాయము 7-12 వచనం, 7 నుండి 12 వచనం చూస్తే యుద్ధ సమయంలో నిద్రపోయారు సౌలు. యోనా 1:6 వచనం, సేవ చేసేటువంటి సమయంలో యోనా నిద్రపోయాడు. 1 రాజులు 19:5, సేవ చేసే సమయంలో బద్రి వృక్షం కింద ఆయన నిద్రపోయాడు. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో దావీదు పాపపు నిద్ర, ఎప్పుడైతే దావీదు ఆ పాపపు నిద్రలో ఉన్నాడో పాపములో పడ్డాడు. బెత్షెబా అనేటువంటి స్త్రీతో ఆయన పాపములో పడిపోయాడు. ఆ పాపము నిద్ర మాను. ఎందుకు నిద్ర? నీ నిద్ర. న్యాయాధిపతుల గ్రంథము 16 అధ్యాయము 19-20 వచనములో స్త్రీ మోహములో పడిపోయినటువంటి సంసోను స్త్రీ ఒడిలో నిద్రపోయాడు. ఇశ్రాయేలీయులకు రక్షకుడై ఉన్నటువంటి సంసోను ఇశ్రాయేలును రక్షించవలసినటువంటి ఆ బాధ్యతను, ఆ సేవను మర్చిపోయి ఒక స్త్రీ మోహంలో పడి స్త్రీ తొడ మీద లేదా ఆమె ఒడిలో నిద్రపోయాడు. ఒక బలవంతుడైన సంసోను అభిషేకం పోగొట్టుకున్నాడు. 2 కళ్ళు ఊడదీశారు. సంసోను చరిత్ర మనకు తెలుసు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న దేవుని బిడ్డలారా, సేవకులారా, విశ్వాసులారా, నువ్వు ఈ సమయం నిద్రపోయే సమయం కాదని తెలుసుకో. ఒకవేళ నువ్వు నిద్రపోతున్నావేమో, నీకు బైబిల్ చదవమంటే నిద్ర. ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది నీకు. ఒక పేజీ చదవంగానే ఆ బైబిల్ ముంగట పెట్టుకుంటే నీకు నిద్ర వస్తుంది. ప్రార్థన చేయాలంటే నిద్ర వస్తుంది. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయమంటే అప్పుడే మంచి నిద్ర వస్తుంది. మరి ఈ నిద్రను వదలవా? ప్రేమ కలిగిన యేసయ్య మన రక్షకుడు, మన దేవుడు ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. కూర్చున్నావేమో, నిద్రపోతున్నావేమో, అయినా సరే లెమ్ము, రమ్ము. దేవుడు ప్రేమతో నిన్ను పిలుస్తున్నప్పుడు లేచి రా ప్రభు దగ్గరికి. ఆ నిద్రను వదిలిపెట్టేసాయి. కాబట్టి ప్రియమైన నా దేవుని బిడ్డలారా, పాపపు నిద్ర, పాపుల నిద్ర, సంఘము నిద్ర, సేవకుల నిద్ర వదిలిపెట్టండి. దేవుని దగ్గరికి రండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 3వది, కూర్చున్న వాళ్ళని దేవుడు లెమ్ము అన్నాడు. నిద్రలో ఉన్నటువంటి నిన్ను లెమ్ము అన్నాడు. ఇప్పుడు 3వ పిలుపు కూడా ఎవరికంటే పడిపోయిన వారికి. పడిపోయిన వారిని కూడా దేవుడు ఈరోజు లెమ్ము, రమ్ము అని చక్కటి ప్రేమ పిలుపు మనకు వచ్చింది. కాబట్టి మనం లేవాలి. బైబిల్లో రాయబడింది ఎవరు పడిపోయినటువంటి పరిస్థితి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం చక్కగా రాసి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో గుర్తు తెచ్చుకో. ఏ స్థితిలో నుండి నువ్వు పడిపోయావో గుర్తు తెచ్చుకొని తిరిగి లెమ్ము. ఒకవేళ నువ్వు లేవకపోతే నేను వస్తాను, నీ దీపస్తంభమును ఆర్పేస్తా. నువ్వు ఇంకా నేను ఇంతగా ప్రేమించి ఇంతగా పిలిచినా నువ్వు లేవకపోతే జాగ్రత్త. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమతో మనల్ని పిలుస్తున్నప్పుడు మనము దేవుని దగ్గరికి రావాలి.
ఏ స్థితిలో నుండి పడిపోతువో, మనం పడిపోయిన స్థితిలో ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 20 లక్షల మంది ప్రభుని వెంబడించారు. కానీ ఏమయ్యారు తెలుసిన? అరణ్యంలో చిట్టాకు వలె రాలిపోయారు అని రాయబడ్డది. ఎందుకు రాలిపోయారో మనం బైబిల్లో చూస్తే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, అవిధేయత వలన పడిపోయిరి. ఎలా పడిపోయారు? అవిధేయత వలన పడిపోయిరి. రోమ 9:33వ వచనం, అవిశ్వాసం చేత వాళ్ళు పడిపోయిరి. జాగ్రత్త. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం, గర్వం చేత పడిపోయిరి. ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళు పడిపోతారు. నేను నిల్చున్నాను అని అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంటున్నాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డలారా, గర్వం చేత పడిపోయావా? అవిశ్వాసం చేత పడిపోయావా? అవిధేయత వలన పడిపోతున్నావా? నువ్వే స్థితిలో నుండి పడిపోయావో జ్ఞాపకం తెచ్చుకొని లేచిరా అన్నాడు యేసయ్య. కాబట్టి మనం లేవాలి. అవిధేయత, దేవుని మాట వినకపోవడమే. ఆ రోజు అవ్వ విధేయత చూపలేదు. అవ్వ ఆ రోజు ఏం చూపింది? దేవునికి ఏం కనపరిచింది? తినొద్దు అని చెప్పినటువంటి పండును తిన్నది. కాబట్టి దేవుడు వద్దన్న పనిని చేసింది. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును. దేవుని మాటను తూలనాడటమే, దేవుని ఆజ్ఞను నెరవేర్చకపోవడమే అవిధేయత. దేవుని మాటలు వింటున్నారా? దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారా? విధేయులుగా ఉంటున్నారా? లేదా గర్విష్ఠులుగా ఉంటున్నారా? పడిపోవుటకు ముందు గర్వం నడుచును, నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము నడుచును. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మన కోసమే దేవుడు రాసి ఉంచాడు. మనం జాగ్రత్త పడాలనే. దేవుడు ప్రేమమయుడు కాబట్టి ఆయన రమ్మని చెప్తున్నాడు. రండి. ఎలా పడిపోయావు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ రోజు లూసిఫరు గర్వించి దేవుని సింహాసనాన్ని ఆశించి దేవుని స్థానాన్ని కోరి అక్కడ నుంచి పడిపోయాడు పాతాళంలో. బైబిల్ చదివిస్తుంది సాతాను గురించి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, నువ్వు ఎట్లు పడిపోతివి తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు పడిపోతివి. చూసారా, సాతాను పడిపోయాడు. ఆడు పడిపోయి అనేకులను పడేస్తుండు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనంలో సాతాను తోకతో నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి, నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి భూమి మీద పడేసెను అని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించవచ్చు. నక్షత్రములు అనగా దేవుని పిల్లలు, అబ్రహాము సంతానం. ఈరోజు 3వ భాగము పడిపోయిన పరిస్థితిలోనే ఉన్నారు. ఒక భాగము పరలోకం చేరొచ్చు. 3వ భాగం, 3వ వంతు క్రైస్తవులు శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు, లోక సంబంధులు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము లేవాలి. ఈ వాక్యాన్ని విన్న మనము ప్రార్థన చేసుకుందాం. యేసయ్య ప్రేమతో నిన్ను నన్ను పిలుస్తున్నాడు కదా. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని లేదా ప్రతి దేవుని బిడ్డను, ప్రతి మానవుని ఈరోజు
ఆయన పిలుస్తున్నాడు. చీకట్లో కూర్చున్న వారలారా, మరణఛాయలో కూర్చున్న వారలారా, రండి. నిద్రలో ఉన్నటువంటి వారలారా, పాపపు నిద్ర లెమ్ము, క్రీస్తు నీ మీద ఉదయించుతున్నాడు. యెషయా గ్రంథము 60 లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. లేచి ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం, వాక్య ధ్యానం చేద్దాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం, ప్రభు రాక కొరకు ఎదురు చూద్దాం, రమ్మని చెప్పిన యేసును ఎదుర్కొందాం. దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను బలపరిచి రక్షించి కాపాడునుగాక. ఆమేన్.